ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మా ఇంట్లో వినాయకుడి నిమజ్జనం అయితే చేశామండి. ఆ వీడియోనే మీ ముందుకు తీసుకొచ్చాను. నిజంగా అంటే చాలా బాగా జరిగిందండి. ఈవెన్ పూజ అయినా, నిమజ్జనం అయినా, ఈ 5 రోజుల పూజ అయినా చాలా బాగా జరిగింది. చూసారు కదా, మా వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నాడు కదా. డెకరేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. పూజ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయిపోయినాక అంతా హడావుడి అంతా కూడా నా కొడుకుదే అన్నమాట. చిన్న సన్న అల్లరి చేయలేదు, ఒక రేంజ్లో అల్లరి చేశాడు. హారతి అయితే ఇస్తున్నాను అనమాట. ఈ ఏమేమి ప్రసాదాలు పెట్టాము అంటే పులిహార, గుగ్గిళ్ళు అండ్ లడ్డు అనమాట. మోతీచూర్ లడ్డు అయితే దేవుడికి మేము ప్రసాదంగా పెట్టామండి. అదిగో వచ్చేసాడు నా కొడుకు. తన ఫ్రెండ్స్ని తీసుకొని మరీ వచ్చాడు. బాగుంది కదండి మా వినాయకుడు. చెప్పాను కదా మా ప్రసాదాలు అని, పులిహార, గుగ్గిళ్ళు, మోతీచూర్ లడ్డు. మా దేవుడి దగ్గర పెట్టిన లడ్డూని మేము వేలం పాట అయితే వేసామండి. అంటే అంత సీరియస్గా కాదు, జస్ట్ ఫన్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే వేసాము, అంత సీరియస్గా కాదు. నా కొడుకు డప్పులు కొట్టాలి అనమాట. తను చెప్తుంటే ఆయన చెప్పకముందుకే ఈయన డప్పులు కొట్టేస్తున్నాడు అనమాట. మా అమ్మలు అసలు ఏది మాట్లాడలేకుండా డప్పులు కొడుతూనే ఉన్నాడు అనమాట. అందుకనేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. నాన్ స్టాప్గా కొడుతూనే ఉండే అనమాట. మేమేం చెప్తుంది ఏం లేదు, వినేదే లేదు, డగడగా కొడుతూనే ఉన్నాడు. రఘునందన్ ఏమో నేను 200 అని చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ తను 2000 అని చెప్తాడు. ఆయనేమో శ్రీనేమో డప్పులు కొడుతూనే ఉంటాడు. ఇద్దరు సరిపోయినారు, ఇద్దరు కొడుకులు. ఫైనల్గా లడ్డు అయితే చందు అనే పర్సన్ తీసుకున్నారు. 1116 తీసుకున్నారు అన్నమాట. అది తను తీసుకున్నాక కూడా నేనే తీసుకుంటాను, నేనే తినేస్తాను ఆ లడ్డు అని గొడవ. అందరికీ ప్రసాదం లాగా పంచాలిరా అంటే వినడు. ఇంకో లాగేసుకుంటున్నాడు అనమాట. సో మొత్తానికి ఫైనల్గా ఫన్నీగా బాగా జరిగిపోయింది అనమాట. ఇంకా వినాయకుడిని అయితే మేము తీసుకెళ్ళడానికి మా బాబుతో అయితే తీపిస్తున్నాను అనమాట. తీసి అక్కడ పెట్టురా అని అంటే స్లో మోషన్లో పెట్టనా, ఫాస్ట్ మోషన్లో పెట్టనా, సో క్వశ్చన్స్ అన్నీ అడిగి ఫైనల్గా స్లో మోషన్లో అయితే పెట్టాడు. మేము ఇలా పూలతో అలంకరించాము.
ముందలున్న చిన్న వినాయకుడు మా అక్క వాళ్ళ వినాయకుడు అనమాట. పెద్ద వినాయకుడు మాది. తర్వాత అందరం కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇలా శ్రీకాంత్ గారు కొబ్బరికాయ కొట్టారు. నేను కూడా కొట్టడానికి ట్రై చేశాను, కానీ అది ఎంతకీ పగలదే. పాపం శ్రీకాంత్ గారిది కూడా అంతే, ఎంతకీ పగలలేదు. పగిలినా కూడా అది ఇష్టం వచ్చినట్టుగా పగిలింది. నాది కూడా అంతే, అలా ఇష్టం వచ్చినట్టుగా పగిలిపోయింది అనమాట. చాలా అంటే చాలా కష్టపడ్డాము. చూసారు కదా, అలా ఇష్టం వచ్చినట్టుగా పగిలిపోయింది అన్నమాట. ఇంకా ఎప్పుడు తీసుకెళ్దామని గొడవ అనమాట. ఇంకా ఫైనల్గా తను తీసుకొని వచ్చాడు. వాళ్ళ మమ్మీ ఇంకా నీళ్ళు ఆరబోసింది, మా అక్క ఇంకా నీళ్ళు ఆరబోసింది అనమాట దేవుడికి. సో ఫైనల్గా మా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. మా జర్నీ ఎలా అనుకుంటున్నారా? ఎవరి బండిలో ఒక పెద్ద డ్రైవర్, ఒక పెద్ద బాబు, చిన్న బాబు ఒక డ్రైవర్, అట్లా అనమాట. ముందు డ్రైవింగ్ చేసేవాళ్ళు, వెనకాల ఒకళ్ళు, అలా ఇంకా దారి పొడుగుతున్నా అట్లా డప్పులు కొడుతూనే ఉన్నాడనమాట. వచ్చిపోయేట వాళ్ళందరూ వాడినే చూస్తూ ఉండే అనమాట. భలే ముద్దుగా ఉన్నాడు ఆ రోజైతే. ఫైనల్గా అయితే మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట. మేము మాకు దగ్గరలో ఉన్న చెర్లపల్లి చెరువులో అయితే వేసామన్నమాట, తీసుకెళ్ళామన్నమాట మేము వేయడానికి, నిమజ్జనం చేయడానికి. యాక్చువల్గా ఇక్కడ అంటే చాలా క్రౌడ్ తక్కువ ఉన్నారు, చూస్తున్నారుగా, చాలా క్రౌడ్ తక్కువ ఉన్నారు. అండ్ ప్లెజెంట్గా ఉంది వాతావరణం అయితే, చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండే. ఫైనల్గా లాస్ట్ హారతి కూడా ఇచ్చేసాము మా వినాయకుడికి. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశాను, కానీ అది అక్కడ కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. అందరికైతే హారతి అయితే ఇచ్చానన్నమాట. మా పెద్ద బాబు వినాయకుడికి లాస్ట్ పూజ కూడా అవ్వింది. కొబ్బరికాయని నేలకేసి కొట్టు, అంత బలం ఉపయోగించి ఎన్నిసార్లు కొట్టినా అది పగలలేదు. దేవుడా, మా పెద్ద బాబు. ఫైనల్గా వినాయకుడిని అయితే నిమజ్జనం చేయడానికైతే తీసుకెళ్తున్నాను, కానీ మనసులో ఏదో చాలా బాధగా ఉండే అన్నమాట. ఇక్కడ చెరువులాగా చిన్న లేక్ లాగా ఇట్లా కట్టినారనమాట. సో దాంట్లో మన వినాయకుడు ఇస్తే వాళ్ళు నిమజ్జనం చేస్తారు. సో నేను మా వినాయకుడు వాళ్ళకైతే ఇచ్చాను. చూశారు కదా, వాళ్ళు అలా నిమజ్జనం చేస్తున్నారు, చేసేసారు.
తర్వాత ఇలా ఎవరో శివాజీని తీసుకొచ్చారనమాట. సో వాళ్ళ శివాజీని ఇంకోసేపు అట్లా పట్టుకొని ఫొటోస్ దిగాను. అలా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉండే. వచ్చిపోయేటోళ్ళందరూ ప్రసాదాలు ఇచ్చినారు. మేము కూడా అందరికీ మా ప్రసాదాలు మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. ఎవరో పెద్ద వినాయకుడిని తెచ్చారు. సో అది కూడా నిమజ్జనం చేస్తున్నారనమాట. తర్వాత కొద్దిసేపు పిల్లలం మేము అందరం అక్కడే ఉండేసి వచ్చిపోయే వినాయకులన్నీ చూస్తూ కొద్దిసేపు వెదర్ని ఎంజాయ్ చేసాము. మా చిన్న బాబు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసాడు. బాగుంది పావని బాగుంది అనేసి చెప్తున్నాడు అనమాట. నాకు తెలిసి తను చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చాడు. ఆ తర్వాత పెద్ద అయినాక రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. గణపతి పప్ప మోర్యా. బాగుంది కదా వినాయకుడు, పెద్ద వినాయకుడు. చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఈ మినీ పాండ్లోనే నిమజ్జనం చేస్తున్నారనమాట. మా వినాయకుడు వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధేసింది. మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోయాను, మీలో ఎంతమందికి వినాయకుడు అంటే ఇష్టమో, వినాయక చవితి అంటే ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్. మర్చిపోకుండా కమెంట్ చేయండి. పెద్ద వినాయకుడి నిమజ్జనం కూడా కంప్లీట్ అవ్వింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా వీడియోని లైక్ చేయండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.